ఈ రోజు మా పెద్ద పులిగాడు నాకు మా మాయగాడికి 4 చెరువులు నీళ్ళైతే తాగించాడు. హలో మాయా, వెల్కమ్ టు విఆర్ బ్యాచులర్స్. ఈ రోజు రూమ్ ఏంటో తెలియదు కానీ ఒకసారి అందరికి బద్దకం అయితే మొదలైంది. ఎంతరా అంటే ఒక్కొక్కరికి వండుకోవడం కూడా ఇంట్రెస్ట్ లేదు. సరే ఒక రోజు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుందామని నేను మా మాయగాడు మన పెద్ద పుల్లు వేసుకుని బయలుదేరిపోయాం. ఇంకా గరుడు మెయిన్ రోడ్ కూడా రాలేదు. పెద్ద పుల్లు కూడా మా ఇద్దరికి సరైన స్టోక్ అయితే ఇచ్చాడు. పార్సల్ తెచ్చుకుందామని తేమాలో పెట్రోల్ తక్కువ ఉందన్న విషయం కూడా మర్చిపోయాం. అలా బండిని బంకు తోసుకెళ్తుంటే దారిలో రాయజని దాబా కనిపించి ఆకలి మరింత ఎక్కువైపోయింది. ఈ ముక్కని మాయగోడు చెప్తే ఆడుకున్న కోపంగా నీటి చీచి కొడతాడు. అలాగే మేము బంకు వరకు తోసుకెళ్తే బంకి లోపు మాయగోడు బొత్తలు జారిపోతే వెళ్ళే దారిలో ఎవరైనా కనిపిస్తే బంకు వరకు పుష్టింగ్ ఉన్నాం. అన్ని కూడా నో అనుకుని నైస్ గా తీసుకొస్తాడు బంకు వరకు. పుష్టింగ్ ఇచ్చేందుకు అన్ని థ్యాంక్స్ చెప్తాను. లోపు అన్ని అయితే సెట్టింగ్ ఫ్లాష్ వల్ల మాయమైపోయి సర్లే కదని చెప్పి పెద్ద పుల్కి అయితే పెట్రోల్ కొట్టిస్తాం. బంక్ లో సక్సెస్ఫుల్ గా పెట్రోల్ కొట్టిస్తాం కానీ పెద్ద పుల్ ఇంకా ఎక్కలేదు అనమాట. చాలా సేపు బండి స్టార్ట్ అవ్వలేదు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా కనీసం మా ఊళ్ళో మూమెంట్ లేదు. చూస్తూ అరగంట పైన గడిచిపోయింది. మెల్లగా పెద్ద పుల్ అయితే మా మీద జాలి చూపించి సేపటికి స్టార్ట్ అయ్యాడు. లాగ్ చేయకుండా టిఫిన్ అయితే వస్తాం. ఈ టిఫిన్ షాప్ వచ్చి గరుడి బ్రిడ్జ్ లో ఆటో స్టాండ్ దగ్గర ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే గరుడి మొత్తం ఇది నా బెస్ట్ అని అంటారు. మీరు ఈ లోకల్ ఏరియాలో ఉన్నట్టయితే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టిఫిన్. మా గౌతమ్ కూడా టిఫిన్ తినంటే మళ్ళీ బ్రిడ్జ్ అవతలకి వెళ్ళి నూడిల్స్ తీసుకుని వస్తాం. వెళ్ళి దారిలో రోడ్ అంతా నిండిపోయింది. గరుడు ఏరియాలో అయితే పనులు జరుగుతుంది. తల్లికి సంబంధించిన సారీ కట్టాలు అన్ని పెట్టారు. ఈ పండుగ అయితే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏమన్నా లేకపోయినా బొబ్బట్ ఈస్ మ్యాండేటరీ. ఇవన్నీ తీసుకొని రూమ్ తెప్పేసాం. ఉంటామయ్యా, బై బై, నెక్స్ట్ వీడియో కలుద్దాం.